గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి వారి కోసం కూడా ప్రత్యేకించి ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. మరి ఉదయకాల సమయం ముందు ఎంతమంది వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు? మరి ఎదురు చూస్తున్న వారి కోసం ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 80:17 నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. ఇక్కడ మరి ఆసాబు గారి దైవజనుడు మరి ఎంత గొప్పటి మాట మరి మనకు తెలియజేస్తున్నాడంటే, మరి దేవుని కుడి చెయ్యి మనకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ బైబిల్లో కుడి చెయ్యి అని అనగా అధికారానికి, బలానికి మరి సాదృశ్యం. మరి ఆయన ఒక అధికారం, ఆయన ఒక బలము ఆయన ఏర్పరచుకున్న మనుషుని మీద అయినా మరి చూపడతానని ఇక్కడ వాగ్దానం అనేది మనకు తెలియజేస్తుంది. నీ కొరకు ఏర్పరచుకున్న నరుడు అంటే ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మరి దేవుడు తన కుమారుని ఏర్పరిచాడు. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఆయన మరి ఎంతగానో మనల్ని ఏర్పరచుకున్నాడు. అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర ఎంతగానో అనేక మంది ఉన్నతమైన నాలెడ్జ్ కలిగిన పర్సన్స్ ఆయన దగ్గర పనిచేయడానికి ఉన్నారు. ఆయన ఎంచుకోవాలంటే వారికి తగిన అర్హత ఉండాలి, ఉన్నత చదువు ఉండాలి. ఆయన క్వాలిఫికేషన్ అన్నీ చూసి వీళ్ళకి అర్హత ఉందా లేదని చూసి వారిని ఎంచుకుని ఆ యొక్క మరి జాబ్లో ఆయన సెలెక్ట్ చేసేవాడు వాళ్ళందరినీ. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే, నీకు ఏమి ఉన్నా లేకపోయినా, నీకు అర్హత ఉన్నా లేకపోయినా నీవు నా సొత్తు, నా కుడి చెయ్య నీ మీద ఉంచుతున్నానని చెప్తున్నాడు. అంటే ఆయన ఒక కుడి చెయ్య మరి మన మీద ఉంచాడంటే మరి ఎంతగానో మనం ఆయన పిల్లలమని అర్థం. ఆయన ఒక బలాన్ని మనకి ఇస్తున్నాడని అర్థము. ఎంతగానో ఆయనకు ప్రియమైన వారని అర్థము. ఆయన శక్తి అంతా కూడా మనకు ఇస్తున్నాడని కూడా అర్థము. చూసారా, ఆయన మనల్ని ఎంచుకున్నాడంటే బుద్ధిహీనులను మరి ఏమీ తెలియని వారిని మరి ఆయన ఎంచుకోవడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో అనేక మందిని చూడండి, మీరు ప్రవక్తలను కానివ్వండి, మరి ఎంతో మందిని మోషే గారిని కానివ్వండి, ఎంతో మందిని చూడండి. ఎంతో ఉన్నతమైన జ్ఞానులైన ఆయన ఎంచుకోలేదు. ఏమీ లేని వారినే ఆయన ఎంచుకున్నాడు. ఈరోజు మరి నాకు ఏమీ లేదని నేను బాధపడుతున్నావా? అయితే నువ్వు ఎంత మాత్రం బాధపడవలసిన అవసరం లేదు. లేదంటే అన్నీ ఉన్నప్పుడు నా దగ్గరికి అందరూ వచ్చేవారండి. నేను సడన్గా బలహీన పడిపోయినప్పుడు, కోల్పోయిన అన్నిటి గురించి చూసి బాధపడుతున్నప్పుడు మరి ఎంతగానో నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను అందరూ విడిచిపెట్టారని నువ్వు బాధపడుతున్నావా? అయితే నువ్వు ఎంత మాత్రం బాధపడవలసిన అవసరం లేదు. నేను దేవుడు చూస్తున్నాడు, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. అందుని బట్టి నువ్వు ఏ మాత్రం కూడా బాధపడవలసిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను వదిలేశారేమో, నీ బంధువులు నిన్ను వదిలేశారేమో, నీ స్నేహితులు నిన్ను వదిలేశారేమో, కానీ నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నేను ఎంత మాత్రమును విడిచిపెట్టాడు. యోబు గారిని ఒకసారి ఆలోచించుకొని, యోబు గారి గురించి మీ అందరికీ తెలిసిందే కదా. తన భార్య విడిచిపెట్టింది, తన స్నేహితులు విడిచిపెట్టారు, మరి ఎంతగా తన ఆస్తిని కూడా కోల్పోయాడు. ఆయన దేవుని వైపు చూశాడు, రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. నీవు ఆయన కొరకు ప్రత్యేకించబడిన నరుడివి. ఆయన నిన్ను ఎంచుకున్నాడు. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చివరిగా నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, ప్రభువా నీ యొక్క బాహుబలము నా మీద ఉంచుమని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఆయన యొక్క కుడి చెయ్యి, ఆయన యొక్క బలము నీ మీద చూపడతాడు. నువ్వు చక్కటి స్వస్థత కలిగి నువ్వు జీవిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో కుష్టి వ్యాధి కలిగిన ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుని ఎవరు కూడా మరి చూడడానికి కూడా ఎంతగానో అసహాయపడేవారు. ఆయన ముట్టుకోవడానికి కూడా దగ్గరికి వచ్చేవారే కాదు. అలాంటిది, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని ఆ యొక్క వ్యక్తి అడిగినప్పుడు మరి దేవుడు ఆయన ఎంతగానో తాకి మరి ఆ వ్యక్తిని స్వస్థపరచడం అనేది జరిగింది. మరి నువ్వు కూడా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను బాగు చెయ్యి, నన్ను స్వస్థపరచు అని ఎప్పుడైతే అడిగావో నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ యొక్క స్వస్థపరుస్తాడని విశ్వాసం నీలో ఉంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ విశ్వాసమే నేను స్వస్థపరచునని మనకు సెలవిస్తున్నాడు. ఆయన బలము మన మీద బాహుబలం ఉంచుతానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ప్రార్థించు. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. మరి నీ కుడిచేయ మా మీద ఉంచి నీ యొక్క బలాన్ని, నీ యొక్క శక్తిని మాకు ఎంతగానో ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రభు నాయన. మమ్మల్ని ప్రత్యేకించి ఎన్నుకున్న వారు తండ్రి నాయన, మేము ఎంతగానో తండ్రి ప్రభు నాయన నీ కొరకు తండ్రి ప్రభు నాయన ఏదైనా చేయాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి నాయన. మా చిత్తము ఏంటనేది మీరు మాకు కనపరచండి అయ్యా తండ్రి నాయన. మా జీవితంలో గొప్ప మేలును తండ్రి ప్రభు, గొప్ప అద్భుత కార్యాలను మేము చూసేలాగా సహాయం చేసి నడిపించండి తండ్రి ప్రభు నాయన. నీ పని కొరకు, నీ సేవలకు మేము అందరం వాడబడేలాగా సహాయం చేసి నడిపించమని, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే వారి యొక్క సమస్యలతో బాధపడుతున్నారో, వారి యొక్క సమస్యల నుంచి, వారి యొక్క అనారోగ్యం నుంచి వారి స్వస్థతను దయచేయమని, విడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన విడిపించడం ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించిన గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.